నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కరోనా వ్యాక్సిన్ వికటించి ఇద్దరు అంగన్వాడీ సిబ్బందికి అస్వస్థత పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘటన బాధితురాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు నిలకడగా అంగన్వాడీల ఆరోగ్యం ఎన్నికల ఏర్పాట్లతో పాటు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పెండింగ్ కేసుపై సత్వరం విచారణ చేయాలి ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అధ్యక్షతన స్టేట్ లెవెల్ హైపర్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ భేటీ తీవ్ర అనారోగ్యానికి గురై చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒంగోలు రిమ్స్ డెంటల్ డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పెండింగ్ కేసుపై సత్వరం విచారణ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు సీఎం అధ్యక్షతన స్టేట్ లెవెల్ హైపర్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ భేటీ గురువారం జరిగింది ఈ సమావేశంలో మంత్రులు మేకతోటి సుచరిత పి విశ్వరూప్ ఆదిమూలపు సురేష్ సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు సమావేశం అనంతరం మంత్రి విశ్వరూప్ మీడియాతో మాట్లాడారు బాధితులకు రావాల్సిన భూమి ఇతర పరిహారాలు అందించాలని సీఎం సూచించారని అన్నారు భూమి లేని చోట భూసేకరణ చేసైనా భూమి ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు అట్రాసిటీ కేసు పెట్టిన వారికి సత్వర న్యాయం అందించాలని సీఎం సూచించారు పవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ ఇప్పుడు జరగడం ఇదే ప్రథమం రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి అట్రాసిటీ కేసులు కానీ ఆ పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు సత్వరంగా అవన్నీ కూడా ట్రయల్కి వచ్చి బాధితులకు న్యాయం చేసే విధంగా అదేవిధంగా ఈ కేసుల్లో బాధితులకు జరిగే న్యాయం విషయంలో 3 ఎకరాల పొలం విషయంలో కానీ 2.5 సెంట్ల ఇళ్ల పట్టా విషయంలో కానీ ఆర్థిక సహాయం విషయంలో కానీ అన్నీ కూడా సత్వరమే జరిగే విధంగా చూడమని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉండడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ అవైలబిలిటీ ఉన్న చోట వెంటనే ల్యాండ్ ఇవ్వమని మా గౌరవ హోంమంత్రి సుచరిత గారి కోరగా అవైలబిలిటీ లేని దిక్కును కూడా అవసరమైతే ల్యాండ్ ఎక్వైర్ చేసినా సరే ఈ కేసుల్లో ఆ బాధితులకి న్యాయం చేకూర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా మేమందరం అభినందిస్తున్నాం ఈ సమావేశం పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అనాగారిన వర్గాల ప్రజలంతా కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాయి ఈ సమావేశం వల్ల ఆయా వర్గాల ప్రజల్లో ఒక ధైర్యం ఒక మనోధైర్యం గౌరవ ముఖ్యమంత్రి గారు నింపారని భావిస్తున్నాం ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులను ఆకట్టుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది ఏపీలో 3 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు గురువారం పార్లమెంట్లో వెల్లడించింది చిత్తూరు జిల్లా శ్రీ సిటీతో పాటు రేణుగుంట ఏర్పేడులో క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పేర్కొంది దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లతో పాటు 3 కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లతో పాటు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై బుధవారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వ్యాక్సినేషన్ ప్రక్రియను పక్కా ప్రణాళికలతో నిర్వహించాలని అన్నారు ఒకవైపు గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేపట్టడంతో పాటు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సీరియస్ గా నిర్వహించాలని అన్నారు ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పోలీస్ శాఖ విజ్ఞప్తి మేరకు ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు తొలి విడత వ్యాక్సినేషన్ డోస్ ఇచ్చేందుకు సెషన్ సైట్లు ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు పెదకూరపాడు నియోజకవర్గ కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రం నందు బుధవారం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న 2 అంగన్వాడీ కార్యకర్తలు అస్వస్థతకు గురయ్యారు అయితే వారికి ఎటువంటి ఇబ్బంది లేదని డాక్టర్ సునియా తెలిపారు అస్వస్థతకు గురైన వారిని ఎఫ్ బ్లాక్ లో 108 వాహనంలో జీజీహెచ్కు తరలించారు ఈ సంఘటన స్థలానికి వచ్చిన సిడిపిఓ అనసూయ అస్వస్థతకు గురైన బొగ్గరపు రమణమ్మ తాళ్లూరి లక్ష్మీలను పరామర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాక్సిన్ తీసుకునే విషయంలో ఎటువంటి ఒత్తిడి లేదని ఇష్టం ఉన్నవారు మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు అయిష్టంగా ఉన్నవారు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని ఆమె కార్యకర్తలకు సూచించారు మొత్తం 356 మంది మ్యాపింగ్ చేయగా అందులో 21 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని ఆమె తెలిపారు
తీవ్ర అనారోగ్యానికి గురై చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒంగోలు రిమ్స్ డెంటల్ డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఆమెను మెరుగైన వైద్యం కోసం మెడ్రాస్ అపోలో ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. కొద్ది రోజుల్లోనే డాక్టర్ ధనలక్ష్మి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని మంత్రి ఆళ్ల నాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పరిధిలో తాతిరెడ్డిపాలెంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేసి 11 మందిని అరెస్టు చేశారు. 2 ద్విచక్ర వాహనాలు 1,10,600 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో అర్బన్ పరిధిలో పనిచేసిన ఓ పోలీస్ కానిస్టేబుల్ ఉండటం విశేషం. 3:30కి తాడికొండ పరిధిలో ఉన్నటువంటి తాతిరెడ్డిపాలెం పొలంలో ఒక షెడ్లో పేకాట ఆడుతున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు నేను మధ్యవర్తులను నా స్టాఫ్ను వెంట పెట్టుకొని నేను ఆ ప్రదేశానికి వెళ్ళాను. అక్కడ ఆ షెడ్డు తమ్మ గురవారెడ్డి సంబంధించినటువంటి జొన్నలకు సంబంధించినటువంటి రేకుల షెడ్డుగా గుర్తించడం అనేది. దాంట్లో ఒక 11 మంది పేకాట ఆడుతుండగా పట్టుబడ్డారు. వాళ్ళలో 1,10,10,000 రూపాయలు 600 రూపాయలు వాళ్ళ దగ్గర స్వాధీనపరుచుకున్నాము. స్వాధీనపరుచుకున్న క్రమంలో వాళ్ళ దగ్గర 2 బైక్స్ కూడా దొరికినాయి. ఆ బైకులు కూడా సెల్ ఫోన్స్, వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ స్వాధీనపరుచుకున్నాము. 2 బైకులు కూడా స్వాధీనపరుచుకున్నాము. మక్కే సుబ్బారావు అనే అతను ఏఆర్ కానిస్టేబుల్ 6 రిజర్వ్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. పేకాటలో పట్టుబడ్డాడు. అందరినీ కూడా 11 మందిని అరెస్ట్ ఈరోజు వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ చేశారు. దర్యాప్తులో ఇంకా మిగిలిన విషయాలు తెలవాల్సింది. చట్టానికి అందరూ సమానమేనని, ఇటువంటి తప్పు ఎవరు చేసినా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని తాడికొండ ఎస్ఐ వెంకటాద్రి తెలిపారు. తాడికొండ ఎస్ఐగా నేను తెలియపరిచేది ఏమనగా, ఈ మండలంలో ఎక్కడైనా సరే గ్యాంబ్లింగ్స్ కానీ, ఇలాంటి ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్స్ కానీ, స్ట్రీట్ గ్యాంబ్లింగ్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు సమాచారం వస్తే మాత్రం మా ఏరియాలో ఇమీడియట్గా రైడ్ చేస్తాము. అవసరమైతే వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని అతిక్రమించి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో మద్యం సేవించిన ఎక్సైజ్ శాఖ సిబ్బంది ఒక వ్యక్తిని విచక్షణ రహితంగా కొట్టిన ఘటన స్టేషన్ రోడ్లోని బార్ అండ్ రెస్టారెంట్ వద్ద చోటు చేసుకుంది. స్టేషన్ రోడ్లోని ఒక బార్ అండ్ రెస్టారెంట్ వద్ద మోహన్ అనే వ్యక్తి మోటార్ సైకిల్ ను పార్కింగ్ చేస్తున్నాడు. మద్యం ఫుల్గా తాగిన ఉన్న ఎక్సైజ్ సిబ్బంది మోటార్ సైకిల్ తీస్తున్న మోహన్ పై దాడికి పాల్పడ్డాడు. తనను కొట్టొద్దంటూ ప్రాధేయపడినా వినకుండా ఈడ్చుకు వెళ్లి అతని తలను డివైడర్ కు వేసి బలంగా మోదాడు. అటుగా వెళ్తున్న సీఐ ప్రభాకర్ సకాలంలో స్పందించి మోహన్ ను కాపాడారు. దాడికి పాల్పడిన ఎక్సైజ్ కానిస్టేబుల్స్ ను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. ఏంది కొట్టిన మొత్తం నాకు తెలుసు. బండి వదిలిపెట్టే నా ప్రాణం ఉన్నవారి బోర్డు వదిలిపెట్టను. నమ్మిన బట్టి నా చెల్లిటి అమ్మ పోతే ఏమైంది. అయిపోయింది నీకేమి ఒక్క నిమిషం ఓకే. బయటకు వచ్చి బండి తీయగానే బండి అడ్డం బండి నిడుగు తీసి పోతుంటే తన్నాడు బండిని. ఎందుకన్నా బండిని అంత పాత బండి అయింది అని అనగానే పక్క నుంచి వాళ్ళు ధన వచ్చి పొగాని పెట్టుకోవచ్చు. ఎందుకు కొడతావేంది, పిచ్చేవరం అయింది, దూరపొలం అయింది అని అన్నా. ఇంకా ఆమెకునే పడేసి డివైడర్ అవతలకి ఎక్కింది. అందులోకి వాళ్ళు అందరూ వచ్చి తీసి అక్కడ ఎవరో మరి వాళ్ళు కానిస్టేబుల్ అని అంటారు, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఏదో అన్నాడు. నువ్వు ఎవరైతే మాకు కన్నా బండి అంతా వెళ్ళి అన్నా నేను అనగానే ఇంకా అతను ఆగి ఇంకా పక్కన ఉన్న గడ్డ పక్కన వాళ్ళు వచ్చారు. గుంటూరు జిల్లా నూతన కలెక్టర్గా వివేక్ యాదవ్ గురువారం బాధ్యతలు చేపట్టారు. కలెక్టరేట్లోని ఛాంబర్లో ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న జేసీ దినేష్ కుమార్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.
కలెక్టర్ వివేక్ యాదవ్కు జేసీలు దినేష్ కుమార్, ప్రశాంతితో పాటు పలువురు జిల్లా అధికారులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు. వివిధ శాఖలకు చెందిన అధికారులను సమన్వయం చేసుకుని జిల్లాలో స్థానిక ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. Various dates also have been declared. Model code of conduct is in force. So మనము ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ సజావుగా జరిగే విధంగా ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ వాళ్ళందరూ కలుసుకొని కోఆర్డినేషన్తో విల్ ఎన్షూర్ దట్ ప్రాపర్ ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ అండ్ పార్టిసిపేషన్ కూడా ఓటర్స్ బాగా ఉండాలని అండ్ ప్రజలు సహకారం కావాలని కోరుతున్నాను. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో నామినేషన్ కేంద్రాలను నర్సరావుపేట సబ్ కలెక్టర్ పరిశీలించారు. నూజెండ్ల మండలంలో నామినేషన్ల ప్రక్రియ జరుగుతూ ఉండటంతో పరిశీలనకు వచ్చామని అన్నారు. ఈ సందర్భంగా ఆయనవోలు కేంద్రం వద్ద నర్సరావుపేట సబ్ కలెక్టర్ మాట్లాడారు. నర్సరావుపేట డివిజన్లో 236 గ్రామ పంచాయతీకి ఈరోజు నామినేషన్ ఇవ్వడానికి సెకండ్ డే ఉంది. ఈరోజు బోలాపల్లి విజిట్ చేశాను, కొన్ని నామినేషన్ సెంటర్స్, న్యూజెండ్ల, వినుకొండ వచ్చాను. పొద్దున్నే 10:30 నుంచి సాయంత్రానికి 5 గంటల వరకు నామినేషన్స్ తీసుకుంటారు. ఎలక్షన్ రిలేటెడ్ కంప్లైంట్స్ కోసం సబ్ కలెక్టర్ ఆఫీస్ నర్సరావుపేటలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాను. ఎలక్షన్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఉంటే ఫోన్ నెంబర్ 222039కి డయల్ చేసి కంప్లైంట్స్ రిజిస్టర్ చేయండి. ప్రతి ఒక్క కంప్లైంట్స్ మీద వెంటనే చర్యలు తీసుకుంటాము. గుంటూరు సర్వజన ఆసుపత్రిలో 43 ఏళ్ల మహిళకు అరుదైన శస్త్రచికిత్స జరిగింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద రోగికి ఎముకలు, కీళ్ల విభాగం వైద్యులు ఆపరేషన్ నిర్వహించి విజయవంతం చేశారు. ఆపరేషన్ ప్రైవేట్ కార్పొరేటర్ ఆసుపత్రిలో చేయాలంటే 5 లక్షల మేర ఖర్చు అవుతుంది. ఆపరేషన్ చేసిన వైద్య బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి అభినందించారు. కృష్ణా జిల్లా జగ్గపేటకు చెందిన శుంకర లక్ష్మిని 10 ఏళ్ల కిందట ఆటో ఢీకొట్టింది. తుంటి ఎముక విరిగింది. ఆసుపత్రి ఎముకల విభాగాధిపతి డాక్టర్ జి వరప్రసాద్ నేతృత్వంలో డాక్టర్ నారాయణరావు, డాక్టర్ ఎస్ఎస్పి రమణ, డాక్టర్ మధుకర్, డాక్టర్ కిరణ్ సహకారంతో ఎముక మార్పిడి చికిత్స చేసి విజయవంతమయ్యారు. ఈ మధ్య కాలంలో ఆమె ఇంకా ఎదిగిపోయింది. వేసిన ఇంప్లాంట్తో వెళ్ళిపోవడం వల్ల అందరూ చేంజ్ వచ్చేసి ఇది సహాయ స్థితిలో హాస్పిటల్ రావడం జరిగింది. సార్ వరప్రసాద్ గారు 12 సంవత్సరాల క్రితం తుకెముకి విరిగినప్పుడు ఆమె లోపల తుకెముకి స్క్రూస్ వేశారు. దానికి వేసిన తర్వాత ఒక సంవత్సరానికి కాంప్లికేషన్ అంటాము. ఆ కాంప్లికేషన్లో ఆ తుంకెముక పాడవడం చూసి మొదటి ఆపరేషన్ ఖమ్మం డిస్టిక్లో ప్రైవేట్ హాస్పిటల్ జరిగింది. ఒక సంవత్సరానికి ఆ పాడైన ఎముకలు ఆ స్క్రూస్ని తీసేసి బాల్ లాంటిది వేశారు, ఆర్టిఫిషియల్ జాయింట్ లాంటిది వేశారు. అది వేసిన తర్వాత గత నెలలో ఆవిడకి ఇంట్లోనే పడిపోతే ఫ్రాక్చర్ అవడంతో పాటుగా వేసిన బాల్ అండ్ సాకెట్ అన్నప్పుడు అది కూడా పెరగడం జరిగింది. జరిగినప్పుడు రొటీన్గా చేసే ఆపరేషన్ కాదు కనుక ఆరోగ్యశ్రీలో లేనటువంటి ఈ కేసుని సూపరింటెండెంట్ గారితో డిస్కస్ చేసి సపరేట్గా కొటేషన్ తీసుకున్నాం. లోపల వేసినటువంటి రాడ్డు ఆ బాల్ లాంటిది దాదాపుగా 40,000 అవుతుంది మనకి గవర్నమెంట్. అది మనం సెలెక్షన్ చేయబట్టి నేను చేశాను, దానికి అన్ని కేర్ తీసుకొని చేశాను. ఈ అదే ఆపరేషన్ బయట అవ్వాలి అంటే దాదాపు కార్పొరేట్ సెక్టర్ 5 లక్షల వరకు అవుతుంది. అటువంటిది ఆరోగ్యశ్రీ ఫండ్తో ఉన్నతాధికారుల యొక్క సహాయంతో ఆరోగ్యశ్రీ పథకంలో చేయడం అనేది మా అందరికీ సంతోషకరం. విషయంలో మనకి సూపరింటెండెంట్ గారు బాగా సహకరించారు. 2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయింది. అయితే కింద పడ్డారు. ఇక అప్పుడు హాస్పిటల్కి వెళ్ళామంటే ఖమ్మం వెళ్తే అక్కడ డాక్టర్స్ చూసి ఏమంటే ఇంట్లో బాల్ ఇరిగిందండి, వీటికి స్క్రూస్ వేయాలండి అని చెప్పాలండి. అంటే సరే సార్ అని చెప్పి స్క్రూస్ వేయించామండి. వేయించిన తర్వాత 1 సంవత్సరం తర్వాత మళ్ళీ నొప్పి వస్తుంది.
మళ్ళీ పెయిన్ వస్తుంటే మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే అతనేమో మళ్ళీ బాల్ వేయాలండి సెట్ కాలని చెప్పి బాల్ వేయాలి సార్ అన్నాడు. అంటే సరే అని చెప్పి మళ్ళీ విజయవాడ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వేయించామండి. బాల్ వేయించాం. 10 సంవత్సరాలు అయింది, బాగానే ఉందంట. తర్వాత మన ఈ మధ్యన ప్రభుత్వం ఇంట్లో కింద పడ్డారు. అటు తర్వాత చాలామంది ఇట్లా గుంటూరు జీజీహెచ్ తీసుకురండి, బాగా చేస్తారు డాక్టర్స్ వైద్యం, చాలా బాగుంటుందని చెప్పి అన్నారండి. క్యాన్సర్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుందని అంకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ దుర్గాప్రసాద్ తెలిపారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన నాట్కో అంకాలజీ సెంటర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా WHO అనేక సూచనలు చేసిందని తెలిపారు. అందరం కలిసి కలెక్టివ్గా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ని ఎలా పారద్రోలాలి అనేదానికి మనం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్ళినట్లయితే అందరూ కలిసి మనం అందరం కలిసి మనుషులుగా చేయి కలిపి తర్వాత నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ప్లస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ తోటి కలిపి మనం ముందుకు సాగితే మనం క్యాన్సర్ లేనటువంటి ప్రపంచాన్ని ఎలా నిర్మించగలము అనేది ఈరోజు ప్రధానమైనటువంటి క్యాన్సర్ స్లోగన్ అన్నమాట. స్త్రీలతో అత్యధికంగా గర్భాశయ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని తెలిపారు. పొగాకు, పాన్ మసాలా నమిలే వారిలో అత్యధిక మంది క్యాన్సర్ వ్యాధితో మరణిస్తున్నారని ఆయన చెప్పారు. ముందస్తుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని తగిన వైద్యం తీసుకోవటం వలన మరణాలను అరికట్టవచ్చని అన్నారు. ఈ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అంటే ప్రజలందరూ కూడాను కొంత అవగాహన కలిగి ఉండాలి. క్యాన్సర్ మనకి వచ్చేటువంటి క్యాన్సర్లో మెయిన్గా ఉండేది ఏంటంటే కామన్గా మహిళల్లో ఉన్న క్యాన్సర్. మహిళల క్యాన్సర్లో ముఖ్యంగా ఉండేది గర్భాశయ ముఖద్వారం దగ్గర క్యాన్సర్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్. మనకు వచ్చేటువంటి ఎక్కువ మంది క్యాన్సర్స్లో ఇవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మనకి రెగ్యులర్గా మనకి చూస్తున్నాం. ఇంకొకటి ఈ రెండింటితోటి మనకి ముందుగా గుర్తించడానికి మన దగ్గర ఎక్కువ అవకాశం ఉంది. అంటే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తీసుకున్నట్లయితే ఇది 10 నుంచి 15 సంవత్సరాల ముందే మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి రొమ్ము క్యాన్సర్. ఈ రొమ్ము క్యాన్సర్ కూడా మనం ముందుగా గుర్తించే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరికైతే రొమ్ములో కనుక తేడా కనిపించిందో, ఏ విధమైన తేడా అయినా సరే, గడ్డ కానీ లేకపోతే చర్మం మీద ముడతలు రావటం కానీ, లేకపోతే నిపుల్స్ అంటే చనుమొనలు ఆకారం మారటం కానీ, చనుమల నుంచి రక్తం కానీ చీము కానీ రావటం కానీ, ఇలాంటివి ఏదన్నా కానీ అసాధారణమైనటువంటి మార్పుని కనుక గమనించినట్లయితే వెంటనే వైద్యులు సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా గుంటూరు జిల్లా బాపట్లలోని ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ పొట్టి శ్రీరాములు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రసూల్, డాక్టర్ విజయలక్ష్మి, సివిల్ సర్జన్ డాక్టర్ ఎస్కే హసీనా బేగం, ఆర్ఎంఓ క్యాన్సర్ వ్యాధి గురించి మాట్లాడారు. అందరికీ సంబంధించి అంటే బోత్ జెండర్స్కి లంగ్ క్యాన్సర్స్ మెయిన్. ఇవి ముఖ్యంగా లో సోషియో ఎకనామికల్ స్టేటస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. తర్వాత వయసు కూడా మరీ వయసు తేడా అనేది కూడా ఏమీ లేకుండా ఇంచుమించు 18 ఏళ్ల నుంచి, తర్వాత ఉత్పత్తి అంటే ఏమన్నా దాన్ని అయితే సర్వైకల్ క్యాన్సర్ అంటారు, దాన్ని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, ఆ తర్వాత రొమ్ము క్యాన్సర్. మగవాళ్ళలో అయితేనేమో లంగ్ క్యాన్సర్స్. వయసు అనేది ఇక్కడ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే సంతానోత్పత్తి యాక్టివ్గా ఆ ఫేజ్లో ఉన్న వాళ్ళకి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు యాక్టివ్ ఫేజ్ వాళ్ళకి బాగా వచ్చేందుకు అవకాశం ఉంది. తర్వాత లో సోషియో ఎకనామిక్ గ్రూప్ అని అంటారు, వాళ్ళకి ఎక్కువగా రావడానికి కారణాలు. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే జనరల్గా మనం ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. ఫ్యామిలీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు 30 ఇయర్స్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అయిపోయాక ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్ టెస్ట్ చేయించుకుంటూ దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే ఎర్లీగా రెగ్యులర్గా బ్రెస్ట్ పాల్పేషన్ ఉంటుంది, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారు. అది రెగ్యులర్గా మనము బ్రెస్ట్ టిష్యూ ఎలా ఉంది అనేది చూసుకుంటూ ఉండాలి. అది సాఫ్ట్గా ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు. మనకి ఏదైనా చిన్న గడ్డలాగా తగ్గుతుంది, ఏదైనా ప్రాబ్లం అనిపిస్తుంది అనుకుంటే వెంటనే మనము టెస్ట్కి చెకప్ చేయించుకొని దానికి సంబంధించిన టెస్టులు చేయించుకుంటే ముందుగానే మనము డయాగ్నోస్ చేస్తాం కాబట్టి ముందు డయాగ్నోస్ అయితే ట్రీట్మెంట్ కూడా ఈజీగా అయిపోతుంది, లాస్ట్ స్టేజెస్ వరకు వెయిట్ చేయకుండా.
స్త్రీలలో రొమ్ము గర్భాశయ క్యాన్సర్లను గుర్తించడం జరుగుతుందని, మగవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారని గుంటూరులోని జైతీ క్యాన్సర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ రామ్ కందుల అన్నారు. ముఖ్యంగా 30 సంవత్సరాలు పైబడిన వారికి ఎక్కువగా క్యాన్సర్ వస్తుందని తెలిపారు. ముందస్తుగా పరీక్షలు చేయించుకుంటే వారిలో ఉన్న క్యాన్సర్ గుణాలని తగ్గించడానికి దోహదపడుతుందని తెలిపారు. పొగ తాగటం, పొగాకు ఉత్పత్తులు నమలటం మానివేస్తేనే సగానికి సగం క్యాన్సర్ రోగాన్ని నిర్మూలించడానికి ఆస్కారం ఉందని తెలిపారు. ఆడవారిలో అయితే బ్రెస్ట్ అంటే రొమ్ము క్యాన్సర్లు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు, మగవాళ్ళలో అయితే కనుక ఎక్కువ ఊపిరితిత్తుల క్యాన్సర్లు ఎక్కువగా చూస్తున్నామండి. అదే కాకుండా ఈ ప్రోస్టేట్కి సంబంధించిన క్యాన్సర్లు, జీర్ణకోశగా సంబంధించిన క్యాన్సర్లు అని కూడా చూస్తున్నాము. వయసు అంటే ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఉన్న వయసులో ఆ గ్రూప్లో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తున్నాము. రావడానికి కారణాలు మెయిన్ ఏంటంటే ఏజ్ పెరిగే కొద్ది కూడాను క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుందండి. ఇవే కాకుండా ఒక 5 నుంచి 10% క్యాన్సర్లు అనేవి కొంచెం వంశపారంపర్యంగా రావడానికి అవకాశం ఉంది. చాలా తక్కువ, బట్ రావడానికి అవకాశం ఉంది. 30 నుంచి 40% క్యాన్సర్లు అన్నీ కూడాను పొగాకు సంబంధిత ఉత్పత్తులు వాడడం వలన సంబంధించినవి. ముఖ్యంగా గొంతు సంబంధిత క్యాన్సర్లు కానివ్వండి, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్లు కానివ్వండి, ఇవన్నీ కూడాను పొగాకు ఉత్పత్తులు ఎక్కువగా వాడటం వల్ల వచ్చినటువంటివి. పొగాకు అనేది మనం వాడకుండా నిర్మూలించినట్లయితే ఆటోమేటిక్గా 30 నుంచి 40% క్యాన్సర్లు కూడా తగ్గిపోతాయి. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు అమెరికన్ అంకాలజీ ఇన్స్టిట్యూట్ వాకర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లాల్ వజీర్, అమెరికన్ అంకాలజీ వైద్యులు డాక్టర్ ధనరాజ్, డాక్టర్ సత్య శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం క్యాన్సర్ వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. తొలి దశలోనే క్యాన్సర్ వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ని జయించవచ్చని చెప్పారు. మీద పెడుతున్నాం అన్నమాట. అంటే వారి సమాజానికి సేవ్ చేసేటటువంటి ఒక మనిషి ప్రతి ఒక్కరు ప్రారంభించడం జరుగుతుంది. ఉన్నాయి. ఇది చాలా సంతోషం అయినటువంటి విషయం. అతి తక్కువ మన బండి సర్వీస్ చేసేటటువంటి ఖర్చు కూడా లేదు. 999 తో స్క్రీనింగ్ చేసుకునేటటువంటి అవకాశం కోరుకుంటున్నామండి. 1 more class please. Yes, 1 more clap. Super. Ayom. అన్ని కూడా ఇక్కడ రాస్తూ మీ సైన్స్. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వారు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే క్యాన్సర్ మీద కూడా చాలామందికి ఏ కారణం వలన వస్తుంది, వచ్చిన తర్వాత ఏం చేయాలి, మనం ప్రివెంటివ్గా ఏ మెజర్స్ తీసుకోవాలి, అదేవిధంగా క్యూర్లో కూడా మనం ఏ విధంగా తీసుకోవాలనేది చాలా అవగాహన లోపం అనేది ఒక హయ్యర్ లెవెల్ ఎలైట్ పీపుల్కి తప్ప నార్మల్ పీపుల్కి దీనిపైన అవగాహన అనేది చాలా తక్కువగా ఉంది. అందువలన అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈరోజు క్యాన్సర్ డే సందర్భంగా ఈ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. పైగా వారు ఈ సందర్భంగా కూడా అందరికీ అవగాహన కలిగించడమే కాకుండా దీని మీద ఈ ప్యాకేజ్ అనేది టెస్టింగ్ పర్పస్కి నార్మల్గా ఉండే ఫీజు కంటే కూడా ఒక 4-5 టైమ్స్ తగ్గించి వాళ్ళు ఈరోజు 999 రూపీస్కి ఈ టెస్టింగ్కి ప్యాకేజ్ రిలీజ్ చేయడం అనేది కూడా అభినందించాల్సిన విషయం. సో ప్రజలందరూ కూడా దీనిపైన అవగాహన తెలుసుకొని ఏ చిన్న వాళ్ళకి సిమ్టమ్స్ ఏదైనా సరే కనిపించినప్పుడు మనం హెజిటేట్ చేయకుండా ఇమీడియట్గా టెస్టింగ్ చేయించుకోవడము, దానికి తగినటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో నగర ప్రజలందరినీ కూడా నేను ఈ సందర్భంగా క్యాన్సర్ డే సందర్భంగా అందరూ కూడా దీనిపైన అవగాహన కలిగించుకోవడము, వారి సర్కిల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా దీనిపైన అవగాహన కలిగించడం, ఎఫెక్ట్ అయిన వాళ్ళకి తగినటువంటి సపోర్ట్ అనేది ఇవ్వడం చేయాలని చెప్పి నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు ఈ థీమ్ ఐ విల్ థీమ్ తోటే మనం అందరినీ కూడా దీనిపైన అవగాహన కలిగించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. నాడు బేసిక్
వరల్డ్ క్యాన్సర్ డే రోజు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ తీసుకురావడానికి ఉన్నటువంటి మెయిన్ రీజన్ ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ విల్ హ్యావ్ మోర్ క్యూర్ రేట్స్. అంటే తొందరగా డయాగ్నోస్ చేసుకుంటే కనుక ఎక్కువ క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. ఆ ఉద్దేశంతో మా ఆర్గనైజేషన్ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ స్కీమ్ని పేషెంట్స్ ముందు తీసుకురావడం జరిగింది. ఎవరికైతే డౌట్ ఉందో, ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో, ఆర్ మనసులో చిన్న చిన్న అనుమానాలు ఉంటాయో క్లారిఫై చేసుకోవడానికి మా హాస్పిటల్కి రావచ్చు. అందరం కన్సల్టెంట్స్ డెఫినెట్గా హెల్ప్ చేస్తాము, స్క్రీనింగ్ చేద్దాము. ఏదైనటువంటి చిన్న ప్రాబ్లం ఏదైనా డయాగ్నోస్ చేయగలిగితే కనుక విత్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ హెల్ప్ డెఫినెట్గా వాళ్ళకి జస్టిస్ చేద్దాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ద్వారా 20 లక్షల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అక్షయ పాత్ర వైస్ ప్రెసిడెంట్ వంశీధర్ దాస్ తెలిపారు. గుంటూరులోని జ్వరాల ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ బాబులాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్షయ పాత్ర వైస్ చైర్మన్ వంశీధర్ దాస్ మాట్లాడుతూ హరే కృష్ణ మూవ్మెంట్ ఇండియా మరియు అక్షయ పాత్ర సమన్వయంతో పేషెంట్ తరపు బంధువులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో XXX అధినేత మాణిక్యవేల్, సెంట్రల్ లేబర్ బోర్డు చైర్మన్ జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు. ఈ అన్నదానం అనేది స్టార్ట్ అయింది. ఈ హరే కృష్ణ మూవ్మెంట్ వారు, అనుబంధ సంస్థ అక్షయ పాత్ర వారు వీళ్ళందరూ కలిసి ఆల్మోస్ట్ ఎవ్రీడే మోర్ దాన్ 22 lakhs ఫీడింగ్ జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియాలో. హాస్పిటల్లో వచ్చే స్టూడెంట్స్, పేషెంట్స్ అంతా ఏంటంటే వాళ్ళు పేషెంట్స్కి హాస్పిటల్ టేక్ కేర్ చేస్తుంది. పేషెంట్స్ చూసుకోవడానికి వచ్చిన వాళ్ళకి కూడా శక్తి కావాలి. వాళ్ళకి శక్తి లేకపోతే మళ్ళీ వాళ్ళని చూసుకోవడం కష్టం అనమాట. సో వాళ్ళకి చాలా చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో వస్తారు, డిఫరెంట్ స్టేటస్లో వస్తారు. వీళ్ళకి బేసిక్గా అట్లీస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్ ఫుడ్ ఉండాలి. వాళ్ళు ఎక్కడైనా ఉంటారు, చేస్తారు, కానీ ఫుడ్ ఉండాలన్నమాట. సో ఆ ఫుడ్ కల్పించాలని చెప్పేసి మన సంస్థ ఈ హరే కృష్ణ మూవ్మెంట్ ఇండియా సంస్థ స్టార్ట్ చేసింది. ఇది చిన్నగా స్టార్ట్ చేసింది హైదరాబాద్లో. ఆ తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్లో, కాకినాడ, విశాఖపట్నం, ఇప్పుడు గుంటూరు, విజయవాడ, ఆల్ డిస్ట్రిక్ట్స్లో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ వీలైతే అక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇక్కడ ఐడి హాస్పిటల్లో మనము ప్రతిరోజు లంచ్తో స్టార్ట్ చేస్తున్నాం. ఫ్యూచర్లో మనం బ్రేక్ఫాస్ట్, డిన్నర్ కూడా ప్లాన్ చేస్తాము. 365 days వీఆర్ గోయింగ్ టు గివ్. మాకు సెంట్రలైజర్ కిచెన్స్ ఉన్నాయి, ISO 22000 సర్టిఫైడ్ కిచెన్స్ మంగళగిరి, ఆత్మకూరు ఏరియాలో. ఆ కిచెన్ నుంచి ఇక్కడ సప్లై చేయడం జరుగుతుందన్నమాట. గవర్నమెంట్ ఫీవర్ హాస్పిటల్ చాలా పాత హాస్పిటల్. ఈ హాస్పిటల్లో 100 బెడ్స్ ఉన్నాయి. ఈ 100 బెడ్స్ 2 పల్మనరీ మెడిసిన్ డిపార్ట్మెంట్స్ 2 యూనిట్స్ ఉన్నాయి. ఒకటి ఇన్ఫెక్షన్స్ డిసీజ్ యూనిట్ ఉంది. ఎక్కువగా ఇది పాత ఐడి హాస్పిటల్ని, టీబీ హాస్పిటల్ని బాగా పేరు ప్రఖ్యాతి గాంచింది. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి ఫుడ్ అయితే గవర్నమెంట్ తరఫున వస్తుంది, కానీ పేషెంట్స్ అటెండెంట్స్కి రాదు. పేషెంట్ అటెండెంట్స్ కూడా ఫుడ్ అందించడానికి ముందుకు వచ్చినటువంటి ఈ హరే కృష్ణ మూవ్మెంట్ ఇండియా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను యాజ్ ఎ ప్రిన్సిపాల్గా. సో ఇట్లాంటి పనికి ముందుకొచ్చి వాళ్ళు సహకరిస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖ ఉత్తర నియోజకవర్గం 24, 25, 26వ వార్డులకు సంబంధించి టిట్కో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రేసపువానిపాలెం కమ్యూనిటీ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు పాల్గొని అర్హులైన వారికి టిట్కో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ అర్హత గల ప్రతి పేదవానికి సొంతిల్లు కల్పించాలనే సదుద్దేశంతో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో CDO పద్మావతి, మాజీ కార్పొరేటర్ GV రమణి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ మేరకు అర్హత ఉన్న ప్రతి పేదవానికి కూడా పక్కా ఇల్లు కట్టించాలనే దృఢ సంకల్పంతో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా కులమత వర్గాలకు అతీతంగా మరియు నిష్పక్షపాతంగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సర్వే చేసి సచివాలయంలో జాబితా పెట్టి సోషల్ ఆడిట్ చేసి ఇప్పటికే పారదర్శకంగా లబ్ధిదారులకు అర్హత జాబితా పట్టికలో చేర్చడం జరిగింది. పారదర్శకంగా ఎంపిక చేయబడిన అర్హులలో మీరున్నందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కరోనా వ్యాక్సిన్ వికటించి 2 అంగన్వాడీ సిబ్బందికి అస్వస్థత. పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘటన. బాధితురాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. నిలకడగా అంగన్వాడీల ఆరోగ్యం. ఎన్నికల ఏర్పాట్లతో పాటు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్. పెండింగ్ కేసుపై సత్వరం విచారణ చేయాలి ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
సీఎం అధ్యక్షతన స్టేట్ లెవెల్ హైపర్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ భేటీ. తీవ్ర అనారోగ్యానికి గురై చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒంగోలు రిమ్స్ డెంటల్ డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.